వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వీడియో. సో రేపు నా బర్త్డే అనమాట. ఈరోజు రేపు కలిపి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. సో ఏంటంటే మా చెల్లి నా కోసం బ్రౌనీ చేస్తుంది అనమాట. కేక్ నాకు తినాలని లేదు ప్రస్తుతానికి, అందుకని చెప్పి బ్రౌనీ చేయమని చెప్పాను. ఎగ్లెస్ బ్రౌనీని అయితే ప్రిపేర్ చేయమని చెప్పాను, రెసిపీ చెప్పాను. సో ఇప్పుడు పట్టుకో, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు విజయనగరం వెళ్ళి వినీస్ కేక్స్ బ్రాంచ్ని అయితే ఓపెన్ చేయబోతుంది. చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి సో చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి, మీ సపోర్ట్ ఉండాలి. ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం 3 అవుతుంది అనమాట. December 20, December 21 నా బర్త్డే. 22 పోస్ట్ అవుతాను నీకుంది. అలాగేలే. ఇది హౌస్ ఆఫ్ యోక్షి ఛానల్ ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కిందన మంచిగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తన ఛానల్లో కంటెంట్ అనేది మన ఛానల్ కన్నా బాగుంటుంది అనమాట. అంటే మంచి క్రియేటివ్ గర్ల్ అనమాట తిను. సో మంచి మంచి ఫేస్ ప్యాక్స్, హెయిర్ కేర్ మొత్తం అంతా చాలా ఓపిక అనమాట. నాకు ఆ ఓపిక అంతా పోయింది, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఓపిక అంతా పోయింది. ఇప్పుడు ఏంటంటే ఏమనంటే అలాగంటదండి, పెళ్ళి అయిపోయింది ఓపిక లేదనేసి. బట్ మా అక్క కూడా అంటే సోక్ మీద ఓపిక పోయింది అనమాట. ఇదేంటి స్కిన్ కేర్ ఫాలో అవుతాను కానీ ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ అవన్నీ కూడా చాలా రేర్ అనమాట. ఎప్పుడో మ్యారేజ్ అప్పుడు అలాంటప్పుడు అనమాట. సో ఇప్పుడైతే బ్రౌనీ ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ బ్యాటర్ అనేది మిక్సింగ్ చేసేసింది. అంతే, వెరీ గుడ్. ఏదో అలా బ్రౌనీ అంటే మా అక్కకి పిచ్చి. ఇదన్నీ నేను మా అక్క కోసం ప్రిపేర్ చేసే బ్రౌనీ, ఎగ్లెస్ బ్రౌనీ అనమాట. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మా అక్కే మీకు చెప్తుంది. స్టే ట్యూన్ ఫర్ రిజల్ట్. ఇప్పుడైతే మనం ఓవెన్లో పెట్టేద్దాం. టైంలో అయితే బ్రౌనీ రెడీ అయిపోతుంది. నేను చేసే బ్రౌనీ కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడైతే రేపు నా బర్త్డే కదా, అసలు ఏమీ లేదు, అసలు వేసుకోవడానికి కొత్త డ్రెస్ ఏమీ లేదనమాట. అలాగా షాపులకి వెళ్దామని చూస్తున్నాము. ఏమైనా నచ్చితే తీసుకుంటాను, లేదంటే లేదు. జస్ట్ కాటన్ కుర్తా సెట్, లాస్ట్ ఇయర్ కూడా కది ఒకటి కాటన్ కుర్తా సెట్ తీసుకున్నాను కదా. సో అలాగే వెళ్దాం అనుకుంటున్నా, చూడాలి. కాసాంకి వెళ్తాను, ఒక 2 షాపులు ఉన్నాయి కదా, కాసాంకే వెళ్ళాలి. భువనగిరి అలాంటి షాపులు వద్దు. చాయ్ పెట్టాను, మా వారు వచ్చారనమాట. మా వారికి కొంచెం టీ పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా నేను మా చెల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. మోక్షన్ డ్యాన్స్ క్లాస్ నుంచి పికప్ చేసుకొని అయితే షాపింగ్కి వెళ్తున్నాము. రేపు మా విన్నీ బర్త్డే ఉంచుకొని ఇప్పుడు మేము షాపింగ్ వెళ్తాం. మా ఇంటికి దగ్గరలో ఒక పానీపూరి షాప్ పెట్టారండి. అక్కడ అయితే మాత్రం నాకు పానీపూరి కానీ దహీపూరి అయితే చాలా ఫేవరెట్ అనమాట. నేను ఆ రోజే ఫస్ట్ టైం తిన్నాను. నాకు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది. మోక్షన్ కూడా తీసుకొని వెళ్ళాను. మోక్షకు పానీపూరి ఇష్టం, నాకు దహీపూరి ఇష్టం. నాకు బాగా నచ్చిందండి. మీరు కూడా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే జగిత్యాలలో ఉన్నట్టయితే పికప్ పాయింట్ ఎదురుగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చిందా బాగుంటుంది. నచ్చిందా? హలో అండి అందరికి. సో ఈ రోజు అయితే నా బర్త్డే. ఈరోజు December 21st డే వ్లాగ్ అనమాట. నిన్నటి నుంచి ఈ రోజు మొత్తం వ్లాగ్ అంతా కూడా మిక్స్ చేస్తాను, ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్యన వ్లాగ్స్ అయితే ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో ఒక కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని చెప్పండి. సో ఈరోజు అయితే నేను నిన్ననే చెప్పాను అనమాట, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ వరకు నేనైతే ఏమీ వండను. కాకపోతే బయట నుంచి తెచ్చినా పర్వాలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసినా ఓకే అని చెప్తానేమో. మార్నింగ్ అయితే టిఫిన్ బయట నుంచి తెచ్చేసారనమాట. సామంతులా అని చెప్పి ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది, బాగుంటుంది అనమాట, అక్కడ నుంచి తెచ్చారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఏం ప్రిపేర్ చేస్తున్నారు, పొద్దున్న వెళ్ళి తెచ్చారనమాట మటన్, రొయ్యలు. సో అవి క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసి మొత్తం ఇంకా నేను ఏంటి ఇన్వాల్వ్ అవ్వనని చెప్పాను అనమాట. హాజీ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు చెప్పు మీ ఆవిడ కోసం. నేను అక్కడ మంచిగా వీడియోలు తీసుకుంటుంటే ఇది ఇతనే వచ్చి ఇక్కడ కట్ చేసుకొని, అంటే నేనేం చేస్తాను తెలుసా, వంట వండేటప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కూడా ఇక్కడ కట్ చేసి వెంటనే కట్ చేసి తాలింపు పెట్టేస్తాను అనమాట. మా హస్బెండ్ అలా కాదు, నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ హస్బెండ్స్ అలాగే చేస్తారు అనుకుంటున్నాను. అన్ని కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వంట చేస్తారు. చాలా బాగుంటారండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏమయ్యా
సో ఇప్పుడు కొత్తిమీరను కూడా కడుగుతున్నారు. మనం ఏం చేస్తాం, వంట అవుతున్నప్పుడు ఫ్రిడ్జ్ నుంచి కొత్తిమీర తెచ్చేసి కొత్తిమీరను కడిగేసి అప్పటికప్పుడు వేస్తాం. కాకపోతే ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అది. చూడండి ఈరోజు ఏంటైతే స్పెషల్, రొయ్యల పులావ్, ఇంకా మటన్ కర్రీ ఆల్రెడీ మ్యారినేట్ చేసి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇగో నేనైతే ఏం చేయలేదు, నాకు ఈరోజు ఫుల్ రెస్ట్ అనమాట. కాకపోతే కొంచెం కొంచెం పెయింటింగ్ కూడా ఉంది వర్క్. కాకపోతే ఈరోజు ఇంక పెయింటింగ్ ఏం చేయను. కొత్తిమీర. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ మటన్ కర్రీ తయారు చేశారండి. మటన్ కర్రీ కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత రొయ్యల పులావ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మటన్ కర్రీ ఎలా చేశారనేది ముందు వీడియోలో అంటే ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియోలో చూసారు కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి. మా వారైతే కర్రీస్ చాలా బాగుంటారండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అంటే మనం చేసింది తను చేసింది ప్రాసెస్ ఒకటైనా సరే, ఒకటి ముందు ఒకటి తర్వాత అలా వేయడంలో కూడా టేస్ట్ మారుద్ది అనమాట. అదైతే నేను బాగా గమనించాను. సో మ్యాక్సిమం కొన్ని స్పెషల్ అకేషన్స్ రోజు అయితే మాత్రం మా వారు వండుతారనమాట. నాకు తన వంటలు అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే తను చాలా కేర్ తీసుకొని వండుతారు. మనం ఏంటంటే నేనైతే మాత్రం కొంచెం త్వరగా వండేయాలి, త్వరగా అయిపోవాలని చెప్పి వండుతాను. తను అలా కాదు, అన్నీ కోసుకొని పక్కన పెట్టుకొని వండుతారనమాట. అది నాకు బాగా నచ్చుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇష్టమైన వెరైటీస్, కొత్త వెరైటీస్, నార్త్ ఇండియన్ స్టైల్ వెరైటీస్ అన్నీ కూడా వండుతారు. చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఆ బావగారేమో అక్కడ వంట చేస్తున్నారు. ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంటే ఎప్పుడు అర్జెంట్గా కుట్టుకోవాలో అప్పుడే కుట్టుకోవాలనిపిస్తుంది. ముందంత టైం ఉన్నా సరే కనిపించవు అనమాట ఇవన్నీ కూడాను. ఈరోజు నా బర్త్డే కదా, ఈవినింగ్ గుడికి వెళ్దామని చెప్పి శారీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా మొన్న రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను కదా, ఎల్లో శారీ మ్యారేజ్ కట్టుకున్నాను, దాంతో పాటే తీసుకున్నానండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ పింక్ కలర్ మగ్గ వర్క్ బ్లౌజ్ ఉందని చెప్పైతే బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేసుకోలేదు. అక్కడ మా బావగారు వండుతుంటే ఇక్కడ మా గాయ స్టిచ్చింగ్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, జిగ్ చూడండి ఎంత నీట్ గా వస్తుందో. తగ్గితే ఇది ఇలా ఉంది కదా. అదేంటోనండి, ఏ పండుగైనా ఎవరు పెళ్ళికి వెళ్ళాలన్నా ఏదైనా అకేషన్ ఉన్నా, ఈరోజు నా బర్త్డే కదా, ఈరోజు ఏదో ఒకటి కొత్తది అంటే కొత్త డ్రెస్ ఆల్రెడీ వేసుకుంటున్నానులేండి. కాకపోతే ఈ శారీ ప్రమోషన్కి ఉందన్నమాట. సో ఆ శారీ ఇంకా జిగ్జాగ్ గట్ట ఏమీ చేసుకోలేదు. ఆల్రెడీ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది కాబట్టి ధీమాతో ఉండిపోయాను. సో అది కూడా జిగ్జాగ్ చేసుకొని ఈవినింగ్ రెడీ చేసుకున్నాను అనమాట. మటన్ కర్రీలోని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రొయ్యల పులావ్ అండి. మొత్తం వీడియో షూటింగ్ కూడా తనే చేశారనమాట. చాలా బాగా హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే మీకు కూడా మంచిగా రెసిపీ చూపించవచ్చు కదా. సో నార్మల్గా రొయ్యల పులావ్ ఎలా అంటే బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడాను ఫ్రై చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తెల్లుల్లి పేస్ట్, టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన రొయ్యలు వేసుకొని వాటర్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలన్నమాట. అంటే రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కదా, రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కదండి. రొయ్యలు మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే మనం సాల్ట్ కొంచెం తగినంత యాడ్ చేసుకోవాలి. అప్పుడు రొయ్యలకి బాగా సాల్ట్ పడుతుంది అనమాట. లేదంటే మనం పులావ్కి వాటర్ వేస్తాం కదా, అప్పుడు అంటే ఫస్టే సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకున్నామంటే పులావ్ వాటర్లోని రొయ్యలు బాగా కలిసి చప్పగా అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఫస్ట్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి. అలాగో మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు అంతా కూడాను ముక్కకైతే మంచిగా పడుతుంది. కొంచెం టైం ఉంచుకుంటాం కదా పక్కన. అండ్ నెక్స్ట్ మనకి రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడాను ఇంకిపోయిన తర్వాత మనం బిర్యానీకి, పులావ్కి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం కెర్లిన తర్వాత బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నారనమాట. సో అదైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నారు. కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడాను మంచిగా కడుక్కొని కట్ చేసి కూడా వేసుకున్నారు. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారండి. నెయ్యి లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. సో మొత్తం మనము నానబెట్టిన రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మాత్రం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇదనమాట మన రొయ్యల పులావ్ ప్రాసెస్. చాలా బాగుందండి టేస్ట్. బాస్మతి రైస్ కూడా నేను డీమార్ట్లోనే తీసుకుంటున్నాను. డీమార్ట్లో బాస్మతి రైస్ చాలా బాగుంటుందండి. అంటే ఇంతకు ముందు కొంచెం అంత బాగుండేది కాదు, ఇప్పుడు చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దగ్గర ఒక 10 నుంచి 12 నిమిషాల్లో అయితే మంచిగా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మనము కుక్కర్లో కాకుండా ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్లోనైతే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది. అదే మనం మూత పెట్టి పక్కన పెట్టేసాం అనుకోండి ఒక పావు గంట వరకు, సో అప్పుడు పొడి పొడిగా రెడీ అవుద్ది అనమాట పులావ్ అనేది. సో నిన్న తీసుకున్న కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నానండి, చాలా ఫ్రీగా ఉంది. నాకు ఈ టైప్ కాటన్ డ్రెస్సెస్ అంటే చాలా చాలా ఇష్టం.
అంటే ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. రేయాన్ క్లాత్ అవన్నీ కూడా వాడి వాడి నాకు ట్రెండ్స్లో టాప్స్ అంటే మాత్రం అస్సలు నచ్చవు, ఎందుకంటే కంప్లీట్ రేయాన్ క్లాత్ కదా. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నానండి. మీకు తెలిసిందే కదా నాకు కంప్లీట్లీ ఆయిల్ స్కిన్ అనమాట. ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్. నెక్స్ట్ మనం బొట్టు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఈ మేకప్ ఎందుకు తెలుసా, భోజనం చేయడానికి. జస్ట్ ఇప్పుడే స్నానం చేశాను. టైం వచ్చేసి 2:30 అయ్యింది. పొద్దునుంచి కొంచెం వేరే వేరే పనులు ఉండడం వల్ల. మటన్ కర్రీ. థ్యాంక్ యూ. ఇంకా మేమైతే అన్ని వెరైటీస్ ప్లేట్లో పెట్టుకొని అయితే మంచిగా తినేస్తున్నాం అనమాట. నాకు ఇష్టమైన మటన్ కర్రీ, రొయ్యల పులావ్ చాలా టేస్టీగా వచ్చాయి రెండు కూడాను. ఇంకా లాగిచ్చేయడమే లేట్ అనమాట. ఈవినింగ్ అయితే శారీ కట్టుకున్నానండి. శారీతోని ఫొటోస్ తీసుకుందామని చెప్పి అయితే బయటికి వెళ్ళామన్నమాట, మా చెల్లి, నేను, మోక్ష. సో అందుకని చెప్పి అయితే రెడీ అవుతున్నాను. నేను ఎలా రెడీ అయ్యాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ మేకప్ వీడియో అయితే పెడతాను. అంటే మీలో చాలామంది అడిగారు కదా మేకప్ ట్యుటోరియల్ పెట్టండి అని చెప్పి. అంటే చాలా సింపుల్గా బేసిక్ మేకప్ అనమాట, మరీ హెవీగా ఏం కాకుండా సింపుల్గా అయితే మేకప్ ఎలా వేసుకోవాలని కూడా చెప్తాను చాలా క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడే మంది ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే లోపలికి ఏం వెళ్ళలేదు, బయట మొక్కల దగ్గర బయట బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఇక్కడ జస్ట్ నార్మల్గా బయట ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. గుడి క్లోజ్లో ఉంది అప్పుడు, అంటే జస్ట్ డ్యాన్స్ క్లాసెస్ ఏవైనా ఉంటే ఒక చిన్న హాల్లో ఉందన్నమాట, అక్కడ డ్యాన్స్ క్లాసెస్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ గుడి అయితే మెయిన్ గుడి అయితే క్లోజ్లో ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాలని ఏం వెళ్ళలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకొని బయట నుంచి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం టైం అయితే అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ని పిలిచామన్నమాట. ఇక్కడ జగిత్యాల్లో పరిచయమైన ఫ్రెండ్ని పిలిచాము. సో కేక్ ఏం చేసుకోలేదండి, ఎందుకంటే నాకు బ్రౌనీ చాలా ఇష్టం కాబట్టి మా చెల్లికి చెప్పాను అనమాట బ్రౌనీయే చేయమని చెప్పి. సో ఇదైతే కంప్లీట్లీ ఎగ్లెస్ డబల్ చాక్లెట్ బ్రౌనీ. సో మా మోక్ష అయితే చాక్లెట్ తెచ్చిందనమాట పైన డెకరేట్ చేయమని చెప్పి. ఒకరికి పెడితే ఒకరు ఫీల్ అవుతారు, ఒకరికి పెడితే ఒకరు ఫీల్ అవుతారు. హాట్ ఉందా? ఎలా ఉంది చెప్పు. బ్రౌనీ ప్రిపేర్డ్ బై యోక్షి. చాలా బాగుంది. సేమ్ సేమ్ టేస్ట్. అదే అంటున్నాను కదా, రెసిపీ ఒకటే అయినప్పుడు టేస్ట్ ఒకటే వస్తుంది. మా బావగారు చెప్పాలి, బావగారు చెప్పమా. ఎస్, మనం సాధించాం. సో మనం కూడా బేకరీ స్టార్ట్ చేద్దామండి విజయనగరంలో, తప్పేముంది. హ్యాపీ బర్త్డే. నువ్వు నిన్న బర్త్డే నేను ఫిడ్ కూడా చేసుకున్నా తెలుసా. అక్కే కానీ నేను నీకు హ్యాపీ బర్త్డే విని. థ్యాంక్ యూ. 26 నెంబర్స్ కౌంట్ చేయాలి. 26 ఇయర్స్ అండి, మీరు ఏంటనుకుంటున్నారు? ఇదండి ఈరోజు వీడియో. మన నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.